సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అల్లు కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ కన్నుమూయటంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కనకరత్నమ్మ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో అల్లు కొనిదెర కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక నానమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ ముంబైలో తన సినిమా షూటింగ్ ను మధ్యలో ఆపేసి హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. రామలింగయ్య 2004లో మరణించిన తర్వాత కనకరత్నం మీడియాకి పెద్దగా కనిపించలేదు. తన భర్త అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు కనిపించారు. అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు అల్లు స్టూడియోని ప్రారంభించి పెద్ద ఈవెంట్ నిర్వహించారు. ఆ వేడుకలో కనకరత్నం కూడా పాల్గొన్నారు. తనయుడు అరవింద్ ఆమెను స్టేజ్ మీదకి తీసుకొచ్చి బన్నీ చేతుల మీదుగా గౌరవ సత్కారం చేయించిన వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. పుష్ప 2 ప్రీమియర్ షో టైంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో జైలు నుండి ఇంటికి వచ్చినప్పుడు అతని నాన్నమ్మ కనకమ్మే దిష్టి తీసింది. వెంటనే అల్లు అర్జున్ తన నాన్నమ్మ కాళ్ళకు నమస్కరించి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. నాన్నమ్మ మృతదేహాన్ని చూసి బన్నీ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ తన తల్లి మరణంతో శోకసంద్రంలో ఉన్న అల్లు అరవింద్, అలాగే తీవ్ర దుఃఖంలో ఉన్న అల్లు అర్జున్ను చిరంజీవి ఓదార్చారు. ఇక నాన్నమ్మ మీద ఉన్న ప్రేమతో అల్లు అర్జున్ చిరంజీవి ఎదుట కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. చిరంజీవి సతీమణి సురేఖకు కనకరత్నమ్మ సొంత తల్లి కావటంతో చిరంజీవి కుటుంబానికి ఇది తీరని లోటు. ఈ విషయంపై చిరంజీవి భావోద్వేగంగా స్పందించారు. మా అత్తయ్య దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. కనకరత్నమ్మ గారి జీవితం, కుటుంబం కోసం చూపిన సేవ, ప్రేమ మరియు ధైర్యం ఎల్లప్పుడూ అల్లు కుటుంబం కోసం మార్గదర్శకంగా నిలుస్తుంది. అటు రామ్ చరణ్ కూడా మైసూరు నుంచి హైదరాబాద్ చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లను అల్లు అరవింద్, చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారు. త్రివిక్రమ్, ఘట్టమనేని శేషగిరిరావు, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెచినోవా, మురళీ మోహన్, నాగ చైతన్య, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, బన్నీ, వాసు, దగ్గుపాటి వెంకటేష్, జీవిత రాజశేఖర్, శ్యామలాదేవి వంటి పలువురు ప్రముఖులు అల్లు కనకరత్నమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మృతి తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలను నింపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.